నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎందుకూరుపేట పేదల పాలిట జీఎస్టీ 2.0 ఒక వరం లాంటిదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఎందుకూరుపేటలో జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు, మత్స్యకారులకు జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి, టీడీపీ యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 2.0 జీఎస్టీ రిఫార్మ్స్ మన కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇలాంటి అవకాశాన్ని ప్రజలకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కటి కూడా చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతి దాని మీద ఎన్నో రకాలుగా మనకి ఈరోజు జిఎస్టీ అనేది తగ్గింది. మనము రోజువారీ వాడుకునే సరుకుల దగ్గర నుంచి ఒక సింతాల్ సోపు, ఒక మెడిమిక్స్ సోపు, ఒక కోల్గేట్ పేస్ట్, అలాగే పిల్లల పాల డబ్బాలు, అలాగే బాగలేకుండా వస్తే వాడుకునే మందులు, సో నిత్యావసర సరుకులు, వీటన్నిటి మీద కూడా మనకి ఇంతకు ముందు 12% ఉంటే ఈరోజు 5% వచ్చింది. ఆ 5% వల్ల ఈ 7% మనకు తగ్గినందువల్ల నెలవారీ సరుకులు మనం కొనుక్కునే దాని మీద కనీసం మనకి ఎంత కొనుక్కున్నా దాంట్లో ప్రతి కుటుంబానికి ఒక 2,000, 3,000 తక్కువ కొనుక్కునే వాళ్ళకి కూడా మిగులుతుంది అని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనము ట్రాన్స్పోర్ట్ రంగానికి వస్తే ఈ లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఒక మెషిన్ కొంటే, ఒక టిప్పర్ కొంటే దాని మీద ఇంచుమించు రైతులు ఏదైనా అలాగ కాంట్రాక్టర్స్ అలా కొనుక్కుంటే దాని మీద ఇంచుమించు 4.5 లక్షలు తగ్గింది. అలాగే రైతులు ట్రాక్టర్లు కొనుక్కుంటే ఒక్కొక్క ట్రాక్టర్ మీద 70,000 తగ్గింది. అలాగే వెహికల్స్ కొనుక్కుంటే ఏదో బైక్ కానీ లేకపోతే స్కూటీ కానీ కొనుక్కుంటే వాటి మీద 10,000 దాకా తగ్గింది. అంటే 12% ఉన్న జిఎస్టీ 5%కి వచ్చింది. ఇలాగా ప్రతి రంగంలో కూడా ఈ జిఎస్టీ వల్ల ప్రజలు లాభపడుతున్నారు. ముఖ్యంగా ఈ లాజిస్టిక్స్ ఎక్కడి నుంచో మనకి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చేటప్పుడు దాని మీద అన్ని స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ తగ్గినందువల్ల ఆటోమేటిక్గా మనం కొనుగోలు చేసే పదార్థాలు కూడా మనకి తగ్గిపోతాయి. కాబట్టి ఈ జిఎస్టీ వల్ల అటు వ్యాపారస్తులు అలాగే ఇటు కొనుగోలుదారులు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారు. ఇది మీకు అందరికీ తెలుసు. ఈరోజు మనం ఇవన్నీ ఒక ఎత్తైతే మన కోవూరు కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా డెల్టా ఏరియా రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ జిఎస్టీ వల్ల. ఎందుకంటే ప్రతి ఒక్క అగ్రికల్చర్ మీరు ఏదైతే చేస్తారో దానికి మనం ఏమేమి వాడతామో ట్రాక్టర్స్ దగ్గర నుంచి పనిముట్లు అన్ని, రోటోవేటర్లు, వీటన్నిటి మీద కూడా తగ్గింది. స్పేర్ పార్ట్స్ మీద తగ్గింది. ఈరోజు ఇక్కడికి వస్తే ఆక్వా రంగంలో మీరు ఇంతకు ముందు ఫుడ్ దగ్గర నుంచి కుక్ చేసి పంపించే దాని మీద ఇందాకే చెప్పారు, నాకు కింద చూశాను, దాని మీద ఇంతకు ముందు 12% ఉండేది, ఇప్పుడు 5% జిఎస్టీ అయిందని చెప్పారు. అదేవిధంగా మనం ఒక ఆక్వా గుంట రెడీ చేసుకోవడానికి ఏమేమి వాడతామో కెమికల్స్ కానీ మందులు కానీ అవన్నిటి మీద కూడా ఈరోజు 12% నుంచి 5% జిఎస్టీ తగ్గడం జరిగింది. మెయిన్గా వాడే మీరందరూ రొయ్యల సాగుకు అవసరమైన డీజిల్ ఇంజన్లు, ఏరియేటర్లు, స్ప్రింక్లర్లపై 12% ఉన్న జిఎస్టీ 5%కి తగ్గించారు. చేపలు, రొయ్యల చెరువుల్లో నీటి నాణ్యతకు ఉపయోగించే అమోనియా, మినరల్స్ వంటి రసాయనాలపై ఉన్న 12%ని 5%కి తగ్గించడం జరిగింది. ఆక్వాకల్చర్కి చెందిన చాలా ఇన్పుట్స్ పై 12 ఉన్న జిఎస్టీని 5%కి తగ్గించి ఆక్వా రంగాన్ని ఆదుకున్నారు మన నాయకులు నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమము
అభివృద్ధి సమపాళల్లో అందిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్టిని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పేద ప్రజల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఇటు వ్యవసాయం చేసుకునే రైతులకి ఆక్వా రైతులకి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సామాన్యుడికి ఇంత ఈరోజు లాభం చేకూరుస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు మనము ప్రజలకి మంచి చేయాలి, మనది ప్రజల ప్రభుత్వం, మనది మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పి ఈ జిఎస్టిని మనందరికీ లోకి తీసుకొచ్చి మరోసారి మన ఎన్డీఏ ప్రభుత్వం మన అందరి ప్రభుత్వంగా పేదలకి అండగా నిలిచే ప్రభుత్వంగా నిరూపించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.